ది బుక్ ఆఫ్ హీబ్రూస్ 13th chapter 17th word. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 చూడండి. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించని వారు అయి ఉండారు. మీరు ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఎవరికండి? మీపై నాయకులకు. ఇప్పుడు బిషప్ కమిషనర్ ఉన్నాడు, ఆయన ఒక మాట చెప్తే మనం వినాలి. ప్రసాద్ గారు 2 వారాల క్రితం ఆఫీస్కి వచ్చినప్పుడు బిషప్ పెద్దరావు గారు కుమార్తె ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆమె ఏమని అడిగింది తెలుసా? బిషప్ కమిషనర్ గారు, నువ్వు సంఘంలో ఎవరన్నా ఒక మాట నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళు వినకపోతే నీ కోపం వచ్చినా రాదా అని అడిగింది. లేదు పాస్టర్ గారికి నువ్వు మాట చెప్తే వినకపోతే నువ్వు ఊరికే ఉంటావా, కోపపడవా, నీకెంత బాధ కలుగుద్ది వాళ్ళు వినకపోతే అని అడిగింది. కరెక్టే కదండి. ఈరోజు అయ్యగారు చెప్పారు డిఎస్లు అందరూ రావాలి అన్నారు. కొద్దిమంది రాలా, ఒక 4 వేరే చర్మలు రాలా. మరి వచ్చిన వాళ్ళ గురించి సంతోషం, రాని వాళ్ళ గురించి వారికి బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీ పైన నాయకులుగా ఉండే వారికి మీరు ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలా. దేవుడు నీకు అప్పగించిన సంఘాన్ని గురించి దేవుడు ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వేం చెప్తావు? నేను మీకు ముందుకు చెప్పాను, దేవుడు ఇప్పుడు పిలిస్తే నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. దేవుడు నన్ను లెక్క అడిగితే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా, అన్నిటికీ రెడీగా ఉన్నా. చాలా మంది నన్ను అడిగారు, పరలోక రాజ్యంలో యేసు ప్రభువు నాకు ఇవ్వబోయే పోస్ట్ అంటే సంఘాల్లో ఉంటే విశ్వాసం జడ్జిమెంట్ చేయడానికి దేవుడు నన్ను ఆడ పెట్టబోతాడు అని చెప్పాను. నేనేం పరలోక రాజ్యంలో పోయి ఊరికాడు కూర్చొని ఉన్నాను, జడ్జిమెంట్ చేయటానికి నన్ను అక్కడ అపాయింట్మెంట్ చేయబోతాడు యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో కూడా. దేవుని బిడ్డలారా, మన పై నాయకులకు మనం లెక్క చెప్పాలి. సంఘాన్ని గురించి దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సంఘాన్ని నడిపించు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏందో దాన్ని నువ్వు నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. కనుక దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కొరకు ఒక రోజు మనం దేవునికి లెక్క చెప్పాల్సిన వారమే ఉన్నాం. తర్వాత వచనంలో చూడండి, యెహెజ్కేలు 34:12 చూడండి. తన గొర్రెలు సెదిరిపోయినప్పుడు, చూసారా అండి, గొర్రెలు సెదిరిపోయినప్పుడు 100 గొర్రెలు మేపుతానంటే వాటి కనపడకపోతే ఆ యజమానుడు నిద్రపోతాడా అండి? అది ఏ ముండ్ల పొదలో ఉందో, ఏడ ఇరక్కపోయిందో, ఎవరు దాన్ని కాలు ఇరగొట్టారో ఏందో, లేదు పులి తినేసిందో, సింహం తినేసిందో, ఎలుగుబంటి తినేసిందో, అది దొరికే వరకు ఆ యజమానుడు నిద్రపోడా. గనుక వాక్యం ఇక్కడ ఎంత చక్కగా చెప్పిందో చూడండి, చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి ఏంటి చాలు అండి. చూడండి ఎంత చక్కగా గొర్రెలను అతను మేపి మరి సాయంత్రం అయ్యే లోపల కాపరి దొడ్డిలోకి చేరస్తాడు. ఆ రీతిగా ఆ గొర్రెల యొక్క బాధ్యత మీ దగ్గర ఉంది. విశ్వాసులు సంఘాల్లో మీరు ఖండించి బోధించాలి. ఇది అంచె దినాలు, కడవరి దినాల్లో మనం ఉంటున్నాం.
ఎవ్వరికి మనం భయపడాల్సిన పని లేదు. వాక్యాన్ని వాక్యానుసారంగా సంఘాల్లో మీరు బోధించండి. దేవుని యొక్క సన్నిధానంలో ఆ బాధ్యత దేవుడు నీకు ఇచ్చిన్నాడు. ఆ మందను కాసే బాధ్యత, ఆ మందను పోషించే బాధ్యత, వాటిని సదరకుండా తీసుకొని వచ్చి మందలో చేర్చే బాధ్యత దేవుడు నీకు అప్పగించున్నాడు. ఆ పని నువ్వు చేయాలి. మరి ఒక వాక్యం కూడా మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 11:17. తమంతటా తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో మనం జాగ్రత్తగా మనం జీవించాలి. సంఘంలో నువ్వు బోధిస్తావు, ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి, మీరు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలని నువ్వు బోధిస్తావు. నువ్వు చదువుతున్నావా బైబిల్? డైలీ మీరు బైబిల్ చదువుతా ఉన్నారా? హాస్టల్లో గుర్తుంచుకోవాలి దయచేసి. ప్రతిరోజు మీరు 120 సార్లు చదివి నేను ఈ బైబిల్లో పక్కన పెట్టానండి. 120 సార్లు చదివాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 120 సార్లు చదివాను. ఈ బైబిల్ గురించి 10,000 కంటే ఎక్కువ పుస్తకాలు, ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి, ఒక్కొక్క వాక్యాన్ని గురించి, ఆ రీతిగా చాలామంది భక్తులు రాసిన పుస్తకాలు, బైబిల్ సంబంధించిన పుస్తకాలు, వాక్యానికి సంబంధించిన పుస్తకాలు 10,000కు పైగా చదివాను. కానీ ఎన్నిసార్లు చదివితేనూ సరే ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు బైబిల్ చదవకుండా నేను అన్నం తిన్ను, నిద్రపోను. ఒక్కొక్క రోజు చదువుతానే ఉంటే కూడా 50 సంవత్సరాలు ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ పట్టుకొని 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలుగా రోజు చదువుతానే ఉన్నాను. ఇంకా కూడా దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవాలి. బోధించేది మాత్రం కాదు, మనం మాదిరికరంగా ఉండాలి. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని చదవాలా. ప్రతిరోజు నీకు అప్పగించిన విశ్వాసాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అలా చేయకపోతే ఆదాము లాంటి వాడు అయిపోతావు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆఖరిగా నేను ముగించేస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతములై నా నిబంధన మీరి ఉన్నారు. చూశారండి, హోషేయ చెప్తాన్నాడండి. ఆదాము, ఆదికాండంలో ఉండే ఆదాము ఎట్లా దేవుడు చెప్పిన నిబంధన మీరిపోయాడో అలాగా మీరు కూడా నా ఎడల మీరే విశ్వాసఘాతకులయ్యారు. సేవకు వచ్చేప్పుడు నువ్వు ఎట్లా సమర్పించుకున్నావు గుర్తుంచుకో. సేవకు వచ్చినప్పుడు నువ్వు సమర్పించుకున్న విధానం వేరు, ఈరోజు నువ్వు నడిచే విధానం వేరు. అది గుర్తుపెట్టుకో. ఏ స్థితిలో అంటే దేవుడు నిన్ను పిలిచాడు. 1978లో నేను ఆర్మీలో ఉన్నానండి, బెంగళూరులో. 11th అప్పుడంతా 11th 12th లేదు. 11th అయిపోయిన వెంటనే నేను బెంగళూరులో ఆర్మీలో జాయిన్ అయ్యాను. అప్పటికే నేను యార్వింగ్ ఎన్సీసీ 2 years గన్ను కాలవటానికి, చేయటానికి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అయ్యాను. మిలిటరీలో నన్ను ఊరికేనే సర్వీస్ చూపించిన వెంటనే జాయిన్ చేసుకున్నాడు కర్నల్. నేను మిలిటరీలో ఉంటే ఇప్పటికి నాకు 2 పెన్షన్లు వచ్చేది. 35 ఏళ్ళకంతా రిటైర్డ్ ఇచ్చేస్తారు. ఆ రోజుల్లో 15 సంవత్సరాలే రిక్వెస్ట్ చేస్తే 3 ఏళ్ళు ఇస్తారు. 18 సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది. మళ్ళా మళ్ళా గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ఎక్కడో అవుతా ఉన్నా. ఇవాళకు 2 పెన్షన్లు వచ్చేది. వచ్చే ఏప్రిల్ 2వ తేదీకి నాకు 70 వయసు.
మీకు 70 వయసు వచ్చే వేళకి మీరు నడుస్తారో నడవరో నాకు తెలియదు. నాతో పాటు ప్రసాద్ గారు కానీ పాస్టర్ గారు ఎవరు కూడా నాతో నడవలేరు. నేను ఆర్మీకి పోయినప్పటి నుండి ఈ రోజు వరకు వాకింగ్ వదలను. మార్నింగ్ ఈవినింగ్ 2 times వాకింగ్ వదలను. డైలీ వాకింగ్ చేస్తాను. కనుకనే ఈ రోజు వరకు దేవుడు నన్ను చక్కగా సంఘాల్లో నడిపిస్తా ఉన్నాడు. కనుక సేవకులైన మీరు అన్ని విషయాల్లో మెలకుగా ఉండండి. ఆదాము ఎట్లా ఆజ్ఞను మీరిపోయాడో ఆ రీతిగా నువ్వు పాస్టర్గా వచ్చినప్పుడు ఏ నిబంధన చేసుకొని నువ్వు పాస్టర్గా వచ్చావో ఆ నిబంధన మర్చిపోకూడదు. ఇక్కడ కూర్చోండి. నాగరాజు మీ కంటిగా నాగరాజుగా ఇప్పుడు కనిపిస్తా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన నెక్స్లైట్ అండి. పోలీసులు అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. జైల్లో దేవుడు నమ్ముకున్నాడు, జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్నాడు. ఈరోజు అతను చక్కగా పాటలు పాడుతున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఈసీలో పాస్టర్గా ఏరియా చైర్మన్గా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనం మహిమ పరద్దాం. పిలవండి, మీ చర్చలు కూడా పిలవండి. చక్కగా మీటింగ్లు పెట్టినప్పుడు పిలవండి. బాగా వర్షిప్ జరుపుతాడు, వాక్యం చెప్తాడు, చక్కగా నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఒక సమయంలో మందక మనం మాదిరిగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనల్ని ఆశ్రయించి దీవించనుగాక. ఆమేన్. చక్కని వాక్యమును వినిపించినటువంటి పెద్దలు, దైవజనులు, బిషప్ తండ్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా సేవకులైనటువంటి వారు ఎలాగుండాలి, వారి జీవితం ఎలాగుండాలి, మందను ఎలాగూ కాయాలా అనేటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నారు, తెలియజేసి ఉంటున్నారు. సంకాపరి ప్రసాద్ గారు త్వరగా రావాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు మనం పిలిచినటువంటి పిలుపు చాలా గొప్పది. ఆ గొప్ప పిలుపును బట్టి జాగ్రత్త పడే వారంగా ఉండాలి. ఎన్ని ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా కూడా నిజంగా నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేత పిలువబడినటువంటి మనము క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంటారు లేఖన భాగంలో, ప్రేమయందు అతుకబడి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై ప్రేమయందు అతుకబడి నేను పోరాడుచున్నాను అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి వాస్తవంగా ఆ పోరాటమే ఎంత పోరాటం అంటే చాలా గొప్ప పోరాటం. ఈ పోరాటంలో గెలవాలంటే కూడా చాలా ఇబ్బంది. కానీ అన్ని ఇబ్బందుల్లో కూడా మన బిషప్ తండ్రి గారు వాటన్నిటిని కూడా దేవుడు సరిచేస్తూ చక్కచేస్తూ గొప్ప స్థానము, గొప్ప స్థితిలో నిలవబెట్టి ఈరోజు ఏమున్నా ఏం లేకపోయినా కూడా, ఎందుకోసమంటే యేసుక్రీస్తు ప్రేమయందు అతుకబడి క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని పోరాడుతా ఉన్నారు. ఆ పోరాటంలో దేవుడు గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించి మన మధ్యలో నిలవబెట్టి మనము కూడా క్రీస్తులో ముందుకు కొనసాగే వారముగా, ఫలించే వారముగా, అభివృద్ధి పొందే వారముగా ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటు రీతిగా మనమందరం కూడా దేవుని కృపలో, దేవుని సేవలో
ముందుకు కొనసాగే వారముగా మన సంఘాల్లో కూడా మనము కూడా జాగ్రత్తగా మందను కాసే వారముగా ఉంటే అభివృద్ధి పొందే వారముగా ఉంటాం. మందను జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ఆ యొక్క మంద చెదిరిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెదిరిపోయినప్పుడు మన జీవితంలో అన్ని కూడా నష్టపోయే వారంగా ఉంటాం. ఎందుకంటే దేవుని చేత పిలవబడినటువంటి మనం, ఆ పిలుపుకు లోబడినటువంటి మనము ఆ పిలుపును గురించి ఏం చేయాలంట? జాగ్రత్త. ఆ మాటను తెలియజేస్తా ఉన్న లేఖన భాగంలో. కాబట్టి మా బిషప్ తండ్రి గారు మనకు అన్ని విషయాలు నేర్పించారు. కాపర్లు ఎలాగ ఉండాలా, మందకు ఎలాగో మరి మాదిరిగా ఉండాలా అని తెలియజేసినటువంటి పెద్దలు, దైవజనులు, బిషప్ తండ్రి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమయాన్ని సంఘ కాపరికి అప్పగిస్తా ఉన్నాం.